మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ప్రతి దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ చక్కని వాగ్దాన కార్యక్రమాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే మనము నిరాశలో ఉన్నప్పుడు, మనము ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు, మనసు ఏదో నెమ్మది లేని స్థితిలో కలవరముగా ఉన్నప్పుడు, శక్తిహీనముగా ఉన్నప్పుడు, మానసికమైన ఒత్తిడిగా ఉన్నప్పుడు, నడి సముద్రంలో ఉన్నటువంటి ఒక నావికునికి ఏ ఒడ్డు దొరకక ఎలాగైతే కొట్టుకులాడుతూ ఏ దరి తోచని స్థితిలో మరి ఆ నడి సముద్రంలో ఉంటాడో, ఏమీ పాలుపోదండి. అట్టి పరిస్థితుల్లో ఒక ఆధారం ఏదైనా దొరికినట్లయితే అది పట్టుకొని ఒడ్డుకు వస్తాడు. అలాగే ఈ వాగ్దానాల కార్యక్రమం కూడా మనకి ఏ దరి తోచనప్పుడు ఒక ఒడ్డుగా మరి దేవుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ని బయటికి తీసుకొస్తూ ఉంటాడండి. మన డిప్రెషన్స్ లో నుండి, మన కష్టకాలంలో నుంచి, మన నష్టంలో నుంచి, శ్రమల్లో నుంచి, శోధనలో నుంచి, దుఃఖంలో నుంచి ఒక బలమైనటువంటి ఎనర్జెటిక్ వర్డ్ ని రిలీజ్ చేసి ఆయన మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. అట్టి జాయ్ఫుల్ మరి వర్డ్ ఈరోజు దేవుడు మీ ముందుకు తీసుకువస్తూ ఉండగా సంతోషముగా రిసీవ్ చేసుకోండి. ఒక నూతన శక్తిని పొందండి. ఒక టాబ్లెట్ వేసుకుంటే అనారోగ్యంగా ఉన్న వ్యక్తి మరలా తిరిగి ఎలాగైతే రీస్ట్రెంత్ పొందుకొని సంతోషముగా ఉంటాడో, ఈ యొక్క టాబ్లెట్ ని, ఈ యొక్క ఔషధాన్ని, దేవుని వాక్కుని రిసీవ్ చేసుకొని తిరిగి సంతోషాన్ని మీరు ఈరోజు పొందుకోబోతున్నారు. అట్టి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించెదవు. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది. యు ఆర్ టు రిజాయిస్ బిఫోర్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ యు పుట్ యువర్ హ్యాండ్ టు. నువ్వు చేయు ప్రతి ప్రయత్నంలో, నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదు. నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదు. యు ఆర్ టు రిజాయిస్ బిఫోర్ ద గాడ్ యువర్ గాడ్. దేవుని యొక్క సన్నిధి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు సంతోషించదు. నీవు చేయు ప్రతి ప్రయత్నం, నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు? ఉద్యోగ ప్రయత్నమా, వ్యాపార ప్రయత్నమా, లేదా శుభకార్య ప్రయత్నమా, లేదా నీ గృహం కట్టుకునే ప్రయత్నమా, నీ బిడ్డల్ని మంచి చదువులు చదివించే ప్రయత్నమా, సేవకుడా నీ సేవా పరిచర్యలో నీ సేవను అభివృద్ధి చేసుకోవడానికి, నీ యొక్క ఆధ్యాత్మిక కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, నీ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నాన్ని బట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నువ్వు సంతోషిస్తావు. నీ ప్రయత్నములన్నిటి నువ్వు సంతోషిస్తావు. ఇంగ్లీష్ లో నాకు చాలా సంతోషంగా అనిపించిన మాట, యు ఆర్ టు రిజాయిస్ బిఫోర్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ యు పుట్ యువర్ హ్యాండ్ టు. ఆయన సన్నిధిని నువ్వు సంతోషిస్తావంట. అవును కదండి. మనల్ని ఒకరు నడిపిస్తూ మనం అన్ని సంతోషకరమైన మరి కార్యములు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా సంతోషిస్తూ ఉంటాము కదా. కాబట్టి ఈ రోజు నీ ప్రయత్నములన్నిటిలో నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో, దేవుని చిత్తానుసారముగా, నువ్వు దేవుని మాట ప్రకారము నువ్వు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నాలన్నిటిని బట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నువ్వు సంతోషిస్తావు. అంటే సఫలమవుతావు, అభివృద్ధి చెందుతావు. క్షేమము, సమాధానము, సంతోషము, ఆనందము, ఐక్యత, ఆరోగ్యము, ఆర్థికంగా మరి అన్ని విధాల నీకు సంతోషం ఉంటుంది. అన్ని చక్కగా ఉన్నప్పుడు గృహంలో గాని, కుటుంబంలో గాని, సంఘంలో గాని, సమాజంలో గాని ఎంత సంతోషం ఉంటుంది. కాబట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని బట్టి నీవు సంతోషించదు. ఎందుకంటే ఆయన నీకన్నీ సమకూరుస్తాడు. నీ ప్రయత్నములన్నిటిని సఫలపరుస్తారు. ఒక లోతైనటువంటి ఒక 20-50 ఫీట్స్ ఉన్నటువంటి బోరుబావి వేయాలనుకున్నప్పుడు మంచిగా వాటర్ ఉబికి వస్తే ఎంత సంతోషం అనిపిస్తుందండి. అలాగే నీ దేవుని సన్నిధిలో నీ అభివృద్ధి అలా ఉప్పొంగబోతుంది, అలా ఊటగా మారబోతుంది. ఆ విధంగా నీవు దేవుని సన్నిధిలో పొందుకొని సంతోషించబోతున్నావు. ఇట్టి కృప నీ జీవితంలో మరి దేవుడు శాశ్వతం చేయబోతుండగా దేవుని బట్టి స్తుతిద్ది
గణపరిచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. లోకంలో ఉన్న చెత్తంతా కాలిపోదు, నీ సన్నిధిలో మాత్రమే సంతోషం ఉందని మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మా ప్రయత్నములన్నిటిలో నీవు సఫలం చేస్తామని, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువులైన, గృహమైన, శుభకార్యములైన, ఆర్థిక స్థితిగతులైన ప్రతి విషయంలో తండ్రి మీరు మాకు సంతోషమును కలగ చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ కలుగును గాక. అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలుగును గాక. ప్రతి వ్యసనము నుంచి ప్రతి యవ్వనస్తులకి, యవ్వనురాళ్ళకి విడుదల ప్రకటిస్తున్నాము యేసు నామములో తండ్రి. కుటుంబాల చుట్టూ మీ సన్నిధి ఉంచండి. ఉద్యోగ, వ్యాపార ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఆ కుటుంబం చుట్టూ కూడా సన్నిధి నుంచి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోవమని, అయ్యా బైబిల్ క్విజ్ని కూడా మీరే ముందుకు తీసుకెళ్ళమని, ప్రతి విధమైన ఆర్థిక సహాయము, స్పాన్సర్స్ మీరే లేపి మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించింది గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.